నా జీవితానికి బలం, నా కలలకు పునాది మా నాన్న. ఈ రోజు నా పక్కన మీరు లేకపోయినా మీ ఆశీర్వాదం ప్రతి క్షణం నాతోనే ఉంది. మీరు నేర్పిన విలువలు, మీరు చూపిన దారి నా ప్రతి అడుగులో నన్ను నడిపిస్తూ ఉన్నాయి. నా ప్రతి విజయంలో మీ చెమట చుక్క ఉంది. నా ప్రతి కల వెనుక మీ త్యాగం ఉంది. ఈ మట్టి వాసన ఒక వెబ్ సిరీస్ మాత్రమే కాదు, ఒక కొడుకు తన తండ్రికి అర్పించే ప్రేమ, గౌరవం కన్నీటినివ్వాలి. ప్రేమతో ఈ మట్టి వాసన వెబ్ సిరీస్ ను మీకు అంకితం చేస్తున్నాను. ఇట్లు మీ కుమారుడు అశోక్ కుమార్ దాదిగూడ. ప్రవీణ్ గారు, సార్ రాలేదు ఇంకా? వచ్చే టైం అయింది, కేర్ఫుల్గా ఉండండి. మేడం, ఇంకా సార్ రాలేడా? ఇంకా రాలే సార్, వచ్చే టైం అయింది. ఓకే మేడం. మేడం. హలో, కృష్ణ సార్ ఆఫీస్కి ఎంటర్ అయ్యారు. అందరినీ బోర్డు రూమ్లో కూర్చోమని చెప్పండి. సరే మేడం. కృష్ణ సార్ ఆఫీస్కి చేరుకున్నారు. మీరు అందరు వెళ్ళి బోర్డు రూమ్లో కూర్చోండి. సార్ ఈరోజు కొత్త ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తా అని చెప్పారు. అందుకే కదరా అందరిని అర్జెంట్గా మీటింగ్కి పిలిచింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఈ కంపెనీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది కావచ్చు. కృష్ణ సార్ ప్లాన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అందుకే కదా క్లయింట్స్ అందరూ మన కంపెనీని ట్రస్ట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రెజెంటేషన్ ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఓకే. హైదరాబాద్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా యాడ్ చేశాం దాంట్లో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. ఓకే గైస్, ఇది మన నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇది జస్ట్ బిజినెస్ మాత్రమే కాదు, మన కంపెనీ ఫ్యూచర్ డిసైడ్ చేసే స్టెప్. ప్రాజెక్ట్ చేయడం ఈజీ, ట్రస్ట్ సంపాదించుకోవడం చాలా కష్టం. మార్కెట్ లో ఆల్రెడీ కాంపిటీషన్ ఉంది, కానీ వాళ్ళందరు నెంబర్ కోసం పనిచేస్తారు, మనం నేమ్ కోసం పనిచేస్తాం. మనకి ఈ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? మన పేరు చూసి, మన కంపెనీకి ఉన్న బ్రాండ్ వాల్యూ చూసి. అలాంటిది వాట్ ఆర్ యు డూయింగ్? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు? నేను ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరిద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? ఇది మీటింగ్ అని అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? బోత్ ఆఫ్ యూ గెట్ అవుట్. సో గాయ్స్, దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్. వావ్, ఎక్సలెంట్ ఐడియా సార్. థ్యాంక్ యూ. రేపటి నుంచి ప్రాజెక్ట్ మీద ఫోకస్ అందరు పెట్టాలి. ఎంత యాటిట్యూడ్ రా వాడికి. పైసలు ఉన్నోళ్ళు కదా, అంతే. వాందేం లేదు, వాళ్ళ ఏదో సంపాదించిన పైసలతో బాస్ అయినాడు. వీడే ఇంత వేస్ట్ గాడు అంటే వాళ్ళ నాన్న ఎంత వేస్ట్ గాడు రా. దెబ్బ గట్టి తగిలిందా? తగిలింది సార్. నీ పేరు? శివ సార్. శివ, నువ్వు తప్పు చేసావు అనుకుంటున్నావా? చేశాను సార్. నువ్వు తప్పు చేయలేదురా, తప్పు మాట్లాడినావు. నువ్వు మా నాన్న గురించి తప్పు మాట్లాడినావు. మేము డబ్బు ఉంది కాబట్టి ఇలా ఉన్నాం అనుకుంటున్నావా? మా ఊరు ఎక్కడో తెలుసా? మా ఇల్లు ఎట్లుంటుందో తెలుసా?
మా నాన్న ఎవరో తెలుసా? ఇతనే మా నాన్న. మా నాన్న పేరు రాజయ్య. ఆయన ఒక రైతు బిడ్డ. ఒక తండ్రి తన జీవితమంతా మట్టితో పోరాడి తన కొడుకు భవిష్యత్తు నిర్మించాడు. ఒక కొడుకు తన తండ్రి కార్చిన ప్రతి చెమట చుక్కకు విలువ ఇవ్వాలని ఆయన కలను నిజం చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. ఒకరి బలం మరొకరి కళ, ఒకరి త్యాగం మరొకరి విజయం. ఈ ప్రయాణంలో ప్రేమ ఉంది, బాధ ఉంది, త్యాగం ఉంది, గౌరవం ఉంది. ఇది కేవలం ఒక రైతు కథ కాదు, ఒక తండ్రి గుండె చప్పుడు, ఒక కొడుకు జీవిత ప్రయాణం. ఇదే మా మట్టి వాసన. నీ వల్లే మేం బతుకుతున్నామమ్మా, చల్లగా చూడమ్మా. సతగాడు ఉన్నావా? రాజయ్య, ఇక రా. ఏడికి పోతున్నావురా? ఇక రారా. ఈ దారే మర్చిపోయినట్టుగా మొత్తం. ఇక ఏం కృష్ణయ్య, మళ్ళీ ఈతి చెట్లకే కాపలా కాస్తున్నావా? నేను కాపలా కాదురా, అవే నా కాపలా కాస్తున్నాయి. ఏమ్రా రాజయ్య, ఇంటోళ్ళ మీద కంటే ఈ మట్టి మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటున్నావు గారా? ఈ మట్టి కూడా మన ఇంట్లో లెక్కనే కదరా. ఈ మట్టే లేకపోతే మనకు జీవితమే లేదురా. సరే గాని ఓ పట్టు పడదాం రారా. వద్దురా, ఇంట్లో నా కొడుకు ఒక్కడే ఉన్నాడు. నేను ఇంటికి పోవాలి. అబ్బో, నీకు నీ కొడుకు మీద ఎక్కువ ప్రేమనా లేకపోతే పొలం మీద ఎక్కువ ప్రేమరా నీకు? రెండూ ఒకటేరా. రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే చెప్పగలనారా? నా కొడుకే నా ప్రాణం, నా పొలమే నా ఊపిరిరా. అదే నా భయం రా. ప్రాణం పోయినా ఊపిరాయిపోయిన కష్టం. ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదురా, నువ్వు ఈ మట్టి కోసం ఎంత కష్టపడుతున్నావో చూస్తుంటే ఒక రోజు ఈ మట్టిని నువ్వు వదిలేస్తే నువ్వు ఏమైపోతావు అని బాధ అనిపిస్తుందిరా. మనిషిని అందరూ వదిలేయొచ్చురా, కానీ రైతు చెమట పడ్డ నేల ఎప్పటికీ వదిలేయదురా. అందుకే నువ్వంటే నాకు గౌరవం రా. నీ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తావో అంతకంటే ఎక్కువ ఈ మట్టి గురించి ఆలోచిస్తావు. ఈ మట్టి బాగుంటేనే మనలాంటి వాళ్ళందరూ బాగుంటారా. సరే పోయిరారా, నీ కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకే కష్టం వచ్చినా నీ ఇంటి ముందు నిలబడే మొదటి వ్యక్తి నేనే. నాకు తెలుసురా, నువ్వు నా స్నేహితుడివి కాదు, నా తమ్ముళ్ళలాంటి వాడివిరా. సరేరా, మరి వస్తా. వీడు నవ్వుతూ ఉంటాడు, కానీ ఈ రాజయ్య గుండెలో ఎంత బాధ ఉందో ఎవ్వరు తెలియదు. ఏం పిల్ల పొలగాలు కొనేవా? అవును తాత. ఏం తాత, బాగున్నావా? బాగున్నా. పొలం కాడికి పోయొచ్చినావా? పోయేసి వచ్చిన. సరే మరి వస్తా. పిల్లగాడు మంచోడే గాని ఎట్లా బతుకుతాడో ఏమో. నాన్న లేచినావా బేటా? నాన్న, నువ్వు రోజు పొద్దున ఎడికేసి వస్తావు నాన్న. రోజు పొద్దున్నే మన అమ్మ దగ్గరికి పోయేస్తా కృష్ణ. నాన్న, మన ఇద్దరికి అమ్మ లేదన్నావు కదా నాన్న. మనకు అన్నం పెట్టే మన పొలమే మనకు అమ్మ కృష్ణ. ఇప్పటి నుంచి నేను కూడా అమ్మ దగ్గరికి వస్తాను నాన్న. కారు బాగున్నట్టుంది. నాదిరా, కావాలరా. నాదిరా, మమ్మీ చెప్తా. రాజయ్య, ఏమైందమ్మా శిరీష? ఏమైందంటావేం రాజయ్య? నీ కొడుకు నా కొడుకుని కొట్టిండు. చిన్న పిల్లగాడమ్మా, తల్లి లేని పిల్లగాడు.
అట్లా గారాబం చేసి అందరిని కొట్టినా పర్లేదా? ఏదో తెలుసో తెలియకనో కొట్టిండమ్మా. నా కొడుకు బదులు నన్ను క్షమించమ్మా. అరే కృష్ణ, లోపల నడు. ఎవరినైనా కొట్టినప్పుడు వాళ్ళకు నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? అదే నిన్ను కొడితే? నాన్న నువ్వు నన్ను కొట్టావా? నిన్ను కొడితే నాకే తగులుతుందిరా. అలాంటప్పుడు నిన్నెలా కొడతాను? నాన్న నేను ఇప్పటి నుంచి ఓన్లీ కొట్టానా అన్నా? నాన్న నేను కూడా మన అమ్మ దగ్గరకు వస్తానా? నేనున్నానురా నా కొడుక. కృష్ణ, నువ్వు ఇక్కడనే ఆడుకో బిడ్డ. సరే నాన్న. అమ్మలేని ఆ లోటునంతా నా ప్రేమతో నాన్న ఇదేం వాసన నాన్న? ఇది మట్టి వాసన బిడ్డ. మనం బ్రతికున్నంత కాలం ఈ మట్టిని మర్చిపోవద్దు. ఈ జన్మంతా నేనేరా నీ ప్రతి నవ్వు కోసం నా ప్రాణమైన ఇస్తానురా, నా ప్రాణమైన ఇస్తానురా. చేతిని పట్టుకొని నాన్న నువ్వు నా హీరో నాన్న. తానురా లాలి పాడి జోల పాడి నా గుండెలపై నిద్ర పుచ్చుతానురా. అమ్మా అని నువ్వు పిలిచిన ప్రతిసారి నా గుండె ముక్కలవుతుందిరా. ఆ కన్నీటి చుక్క పడక ముందే నా ప్రేమతో తుడి చేస్తానురా. నీ నవ్వే నా పండుగ, నీ అడుగే నా ప్రయాణం, నీ భవిష్యత్తే నా కల, నీ సంతోషమే నా జీవితం. నీ నవ్వే నా పండుగ, నీ అడుగే నా ప్రయాణం, నీ భవిష్యత్తే నా కల, నీ సంతోషమే నా జీవితం. కృష్ణ, నువ్వు మంచిగా చదువుకుని నాకు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి, సరేనా? సరే నాన్న. నమస్కారం సార్. ఒక తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం ప్రతి అడుగులోనూ తన సంతోషాన్ని త్యాగం చేస్తాడు. ఒక కొడుకు ఆ త్యాగం విలువ ఇంకా పూర్తిగా అర్థం చేసుకునే వయసులో తన కలల వైపు నడుస్తుంటాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కాలం మారినా ఇలాగే ఉంటుందా, లేక విధి వీరి జీవితాల్లో ఊహించని పరీక్షలు తీసుకొస్తుందా? ఒక తండ్రి త్యాగం, ఒక కొడుకు నిర్ణయం ఈ బంధాన్ని మరింత బలపరుస్తాయా లేక దూరం చేస్తాయా తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. మట్టి వాసన కొనసాగుతుంది.